మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. వస్తున్నాడు, మన కృష్ణే వస్తున్నాడు. కృష్ణయ్య, అదో కృష్ణయ్య, కృష్ణయ్య. దేవకి ఏమిటి దేవకి పిచ్చి పని చేస్తున్నావు? నాకేం తెలియడం లేదు. నాకు వాడి మొహం చూసుకునే భాగ్యం ఉందో లేదో, అందుకే వాడు కనపడతాడేమోనని చూస్తున్నాను. లేదు, మనం ఎంత పాపం చేశామో ఆ ద్వారం చెంతకు పోలేకున్నాం. మనం ఉన్న చోటుకి అది ఎంతో దూరంలో ఉంది, ఎంతో ఎత్తులో ఉంది దేవకి. భగవంతుడా, మాత హృదయాన్ని ఇలా పరీక్షిస్తున్నావా? శ్రీకృష్ణుల వారికి, రాజకుమారులు శ్రీకృష్ణుల వారికి, రాజకుమారులు శ్రీకృష్ణుల వారికి, రాజకుమారులు శ్రీకృష్ణుల వారికి, రాజకుమారులు శ్రీకృష్ణుల వారికి, ఒకనాడు దుఃఖం ఆగక మహర్షి గర్గుల వారిని ఒక విషయం అడిగాను. ఏ పాప కారణం వల్ల నాకు ఈ జన్మలో ఈ వృత్తి దొరికిందని, నా బ్రతుకుని వెళ్ళదీయటం కోసమై ప్రతిదినం పుష్పాలను మాలగా కట్టి ఆ పాపి కంసుని కంఠంలో వెయ్యవలసి వచ్చింది అని. దానికి ఆయన అన్నారు, నీ పాపకర్మ సమాప్తం అయ్యింది, నీకు మళ్ళీ పుణ్యకర్మ ప్రారంభమైంది. నీ ఈ చేతులతో జగత్తునే కాపాడే ఆ కృష్ణయ్య మెడలో పూలమాల వేస్తావని. తమ చేతుల మీదుగా తయారు చేయబడిన పువ్వులమాలని ధరిస్తాను. మహారాజు గారి ఆజ్ఞ, తమ సౌకర్యాలకు ఏ లోటు రాకూడదని. అందువల్ల తమకు ఏదైనా కావలసి ఉంటే సంకోచించకండి. నలుదిశలా సేవకులు సిద్ధంగా ఉంటారు. మహారాజు గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేయండి. ఆహా, చక్కగా ఉన్నాయి ఈ ఏర్పాట్లన్నీ. కంసుడేదో ఎత్తు వేస్తున్నాడని సందేహంగా ఉంది. ఏదైనా అనుమతిస్తారా? ప్రస్తుతం అవసరం లేదు. అవసరమైతే పిలిపిస్తాను. ఆజ్ఞ.
ఆహా, ఎంత మధురమైన సుగంధం. అన్నగారు, ఆ, ఈ సుగంధం ఎక్కడి నుంచి వస్తుంది? సుగంధమా? సుగంధం వెదజల్లే వస్తువేది ఇక్కడ లేదే. ఆ, అటు చూడు, ఓ కుబ్జ వస్తోంది. ఒకవేళ ఈ పరిమళం ఆమె చెంత నుంచే వస్తోందేమో. ఏమిటి, ఆమె వద్ద నుంచా? ఆ, ఈ పరిమళం ఆమె చెంత నుంచే వస్తోందన్నగారు. అలాగా? పదండి వెళ్ళి చూద్దాం. వెళ్దాం. నువ్వు నన్ను సుందరి అన్నావా? చెప్పు. ఆ, ముందొక్క మాట చెప్పు. ఇంత నిర్దయుడవు ఎవరు నువ్వు? ఒక కురూపి గూని స్త్రీని సుందరి అని సంబోధించి పరిహాసం చేస్తున్నావు. లోకులంతా నన్ను కుబ్జా అని పరిహాసం చేస్తుంటే అది విని దుఃఖితురాలినై ఇలా ఒంటరిగా నిర్మానుష్యమైన వేదుల గుండా వెళ్తున్నాను. ఎందుకంటే ఆ కఠోర శబ్దాన్ని పదే పదే విని భరించే శక్తిని కోల్పోయాను గనుక. అయినా తప్పడం లేదు. నేనెంత ఒదిగి వెళుతున్నా ఏదో ఒక వంక నుంచి ఈ కఠోర వచనాలకు గురవుతూనే ఉన్నాను. అదిగో ఆ కుబ్జ వెళుతోంది అని పరిహాసం చేస్తారు. మీ ఇద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము శివభగవాన్ని దర్శించుకోవడానికి వచ్చాం. వెళ్ళండి, బయట నుంచే దర్శించుకోండి. లోనికి రావడానికి అనుమతి లేదు. లోపలికి వచ్చేసాం కదా, భగవంతుని చరణాలను తాకనివ్వండి. తమరైనా చెప్పండి పూజారి గారు, మేము శివునికి పరమ భక్తులం. ఎలాగో వచ్చేశారుగా, ప్రణామం చేసుకోని. ఆహా, ఎంత భవ్య ధనుస్సు! అయ్యా, దీని యజ్ఞమేనా జరగబోతోంది? ఇది భగవానుడైన శివుని ధనుస్సు. దీని నిమిత్తమే రేపు మహేశ్వర యజ్ఞానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేను దీనిని తాకి చూడవచ్చా?